ఏం ఉండవు తీసుకున్నావా? ఎలా ఉన్నాయి? ఏంటానికి అది బాగుందిరా. టీ అన్ను పార్షాలిటీ సోది గోల ఏపీ అనగానే సులభం వచ్చేస్తాను. ఎలా అంటే కార్ పార్కింగ్ కూడా చేసుకున్నాం. అది ఆ రేంజ్ ఉండిద్ది. ప్రతి వాడు ఆటో స్కూటీ సైకిల్ తొక్కే వాడు కూడా యాటిట్యూడ్ చూపిస్తాడు. కష్టపడి వచ్చారు, బండి మీద వచ్చారు. బండి నాది కాదు, ఊరు నాది కాదు. అదే తిరిగాము. లెట్స్ ఎక్స్ప్లోర్ చిత్తూరు. పద. అనేసరికి కంగారు పడ్డావా? ఒళ్ళు రెంట్లు కాదమ్మా, కూపన్ కోడ్ ప్రణీత్. బీచ్ బాయ్. సరస్వతి మిల్క్ పార్లర్ అది ఎక్కడ ఉందా సార్? చెప్పుకోండి, గెస్ట్ చేయండి. నేను చెప్తా, ఇక్కడ తిరుగు. చిత్తూరు బాసంతి కప్లో ఉంటుంది, బాగుంటుంది. విజువల్ చూపిస్తా. యు నో బాసంతి? ఐ విల్ షో యూ బాసంతి. అంకుల్ సీన్ అయిపోయింది. లేదు అంకుల్ సీన్ అయిపోయింది. నీకేం చెమటలు పడుతున్నాయి? ప్రజెంట్ హీట్ బయటకు వస్తుందా? జాతర చేస్తారు. జాతర సూపర్ ఉంటుంది. 2 days చేస్తారు. హోమ్ శక్తి వాళ్ళు అనేసి చాలా బాగుంటుంది. మొత్తము ఇది చూలాలు గుచ్చుకునేది, ఇలా మొత్తం గుచ్చుకునేది. ఇంకా ఇక్కడ వచ్చి హుక్స్ పెట్టుకొని బేబీని హ్యాంగ్ చేసుకునేది. లిఫ్ట్ ఎక్కుతారండి, దానికి కూడా మొక్కున్నామండి. అదే తిరుపతి నేను ఏమనలేదురా. తిరుపతి ఎక్కి ఇప్పుడు చాలా ప్రసిద్ధిగా ఉంది. నాకేం చాలా బుద్ధిమంతుల్లో కనిపిస్తుంది. కాలేజ్ లో సరే వెళ్ళొస్తానమ్మా. ఓకే నేను ఫ్రెండ్స్ తో పోయేస్తా. వస్తా అదేం భాష నాకు అర్థం కాదు. పోయేస్తా కాలేజ్ లో మంచి ఆట చూపిస్తా. అరే గవర్నమెంట్ బండి కానేటి వీడి మీద అంత నమ్మకం అంటే వీడికంటే ఎత్తాడు. రాజమౌళి కంటే అసలు ఎవడు పెట్రోడు. మహేష్ బాబు ఎంట్రీ రా. జై బాబు, జై బాబు అనాలి. ఏమనాలి? జై బాబు. అరే ఇదేంట్రా? ఇదేంటి? బయటికి రారా, ఎందుకు సిగ్గుపడతా? అరే పెళ్లి షాపింగ్ షర్ట్ ఉందా? ఇంకో షర్ట్ ఉందా? వేసుకొని చూపిస్తా. నా సైజ్ నమ్మట్లేదు. అది కూడా ఏరే మోషన్స్ అయ్యేవాడికే ఇస్తారు. అయితే ఇవ్వు. XXL నో సార్, చూద్దాం. ఎల్ వేసుకుని చూడ ఫస్ట్. ఎల్ సైజ్ ఇట్ ఈస్ విత్ పిన్నిస్ నో, విత్ XXL నో, ఓన్లీ ఎల్. ఓన్లీ ఎల్. 100 కిలోలు ఏంటో? ఎక్కడికి? ఇంట్లోకా? మీ రీజన్ తీసుకుంటారా 100 కిలోలు? అందరి మీద కలిపి 100 తీసుకుంటారు. ఎవరికి నచ్చినంత వాడు తీసుకుంటారు. నాకైతే అక్కర్లా, మాది నూజివేడ్ కాబట్టి నూజివేడ్ కాయలు ఫేమస్. ఇండియా వరల్డ్ వైడ్ ఫేమస్. ఏదన్నా డైరెక్ట్ చెప్పు, నేను ఎందుకు మాట్లాడతా. ఎంజిఆర్ ఏమైనా బట్టలు కావాలండి కొనుక్కోండి చిత్తూరులో. యూస్ కూపన్ కోడ్ విక్కీ.
ఆంటీ కాదు విక్కీ. అదే గాజు కొనడానికి వెళ్ళారా? చెల్లి కంటలే పోనీ వదిలేండి. నీకు కూడా అంట జాతకం ఇస్తారంట. వాళ్ళకి గాజు అని పట్టీలు వేస్తా, వాళ్ళకి పట్టీలు. అది ఏంటది? ఆపిడి పిల్ల కాదు, పెళ్లి తర్వాత వేస్తారు కదా రింగులు కాళ్ళకి. మెట్లు వేపిస్తా. ఏంద్రా షాప్ పేరేంట్రా? షాప్ పేరేంటి? చిత్తూరు మున్సిపాలిటీ షాప్ 13-236. సపరేట్ సోడాకే షాప్ ఇది. ఇప్పుడు ట్రై చేయబోతున్నాం, టేస్ట్ చూసి చెప్తాం. గ్యాసేగా వస్తాను బయటికి. ఇప్పుడు లంచ్ డిన్నర్ అది టాబ్లెట్స్ ఉంది కదా. ఏముంది టాబ్లెట్? సోడా తెప్పిస్తారా? నేను యా నువ్వు తిరుపతిని ఇంకా టచ్ చేయలే. వెంకటేశ్వర ఒక శర్బత్. తిరుపతి అందరితో కూర్చొని తినా, లేకపోతే నీకు మోసం అవుతాయి. బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ పెట్టినారు బాత్రూమ్ ఒకళ్ళే. పాండిచేరి వస్తారా? రే దర్శనం పాండిచేరి వస్తారా? నేను నువ్వు ఎందుకు వెళ్ళా? రికార్డ్ చేశాడులే కౌశిక్ గారు. నీకు ఉందిలే కౌశిక్ గారికి చెప్తా. మొదలే 2 మాటలు అంటాడు, అయిపోద్ది. పట్టు 2 చెవులు ఇచ్చాడు దేవుడు. అరే రేపు గుర్తుపెట్టుకోరు. అరే తిరుపతి రేపు ఆడికి ఖచ్చితంగా చెప్తాను. తిరుపతి నువ్వు చెప్పు, కూర్చోలేదా? అరే కౌంటర్ అయిపోయి మన ఆగట్లా. అదే మావాడు పడుతుంది తిరుపతి ఎవరు? ఏం కాదులే తిరుగు. ఎప్పుడు ఫీల్ అవ్వను చెప్పు. సరే ఫీల్ అవుతావా? నాకు ఫీలింగ్స్ లేవు. చూడు మను నువ్వు కూడా ఆడుండడు వెళ్ళిపోతాడు. చదివితే స్టాండ్కి వెళ్ళమని చెప్తున్నా. ఆయన మొలతాడు కట్టుకున్నాడు. మొలతాడు కట్టాడా? నీకు ఏదన్నా కదా మొలతాడు నేను వేసుకొని పండ్రా చింపేసింది. అదే అంటారు చూసావా, చూడక ఎప్పుడైతే ఎండగా వచ్చేసింది. అసలు ఎలా స్టార్ట్ అయ్యాం, ఎంత స్టార్ట్ అయ్యాం, ఏమనుకొని స్టార్ట్ అయినప్పుడేమో 5, అసలు అనుకుందేమో 10 మంది. ఏంటో మరి ఇప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటాయి. కానీ వీ హ్యాడ్ ఫన్. మీకు అసలు టైము అందుకే రావాలి ప్లాన్ చేసినప్పుడు. ఎలా కూర్చుంటే ఏమొస్తాయి చెప్పండి. నాకు కుదరదు, నేను ఆడికి వెళ్ళాలి, ఏడికి వెళ్ళాలి, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఏదో సొల్లు కబుర్లు సొల్లు మాటలు.
వాడికంటే బాక్స్ కావాలి. నువ్వు ఇంకా ఈ సందు దొరికిన చోటల్లో వీడియోలు చెప్తున్నాడు. నీకు బాక్స్ కావాలా? మా ఇంట్లో నేను దిగిపోతాను, నాకు బాక్స్ టీటీడీ బాక్స్ ఫోటో తీయని అంటున్నాడు. కాదు అరుణాచలం లడ్డు ఇప్పించావు కదా, ఎంత ఏంద్రా లడ్డు అంటే బయట ఏదో అడిగితే అది ఇప్పుడే ఇప్పుడు ఏం వద్దులే అంట. అంటే ఏం అడుగుతాడు ఇప్పుడు? ఆడేమంటతో ఉన్నాడు మనల్ని అడిగితే ఏమో తెలియదు. బిర్యానీ అంటే అరే మామిడికాయలు నువ్వే ఇప్పియాలి. అది 100 కేజీలు. అరే నీకు ఎట్లా ఆలోచన వచ్చింది 100 కేజీలని? 100 కేజీలు అది లేవకపోతే అదే 100 కేజీలు 2 సంచులు అవుతాయిరా. 2 సంచులా? 100 కేజీలు అంటే కేజీ కేజీకి 2-3 లడ్లు కాదు రా, మ్యాంగోలు రా. 100 కేజీలకి ఎన్ని మ్యాంగోలు వస్తాయి చెప్పండి. కేజీకి 3. కేజీకి 3 లడ్లు 300 మామిడికాయలు రా. ఏంట్రా అరే ఈడున్నప్పుడు నేను రా. అరే ఏమన్నాడు తెలుసా? మీ అమ్మ పద్ధతి గురించి మనం చెడదిన్నారు కదరా. పెట్టరా ఈ 10 కాస్తే ఇప్పుడు 100 అయింది. 10 కాస్త 100 అయింది. 10 రూపాయల టికెట్ అనేది లేకుండా పోయింది. పెట్రోల్ రేటు కన్నా ఫాస్ట్గా పెరిగిందిగా. ఈ రీల్స్ సోషల్ మీడియా వల్ల ఎక్కడ లేదంతా బయట పడుతుంది కాబట్టి జనాలు వచ్చేది మరిగినారు అంతే. వీళ్ళందరూ దర్శనానికి దర్శనంకి శనివారం పూట ప్లాన్ చేసుకోవచ్చు బెటర్. కాణిపాకం వెల్కమ్ బ్యాక్ టు జోలో. గెస్ వాట్, వేర్ వి ఆర్? కాణిపాకం వచ్చాం. దర్శనం అయితే బాగా జరిగింది. నేను చెప్పాలంటే మా ఫ్రెండ్ వాళ్ళు బాగా జరిగింది, మా వాళ్ళు అడుగుతారు చెప్పాగా నైట్. ఇంకేందంటే సైట్ సీయింగ్లు అనమాట. ఇక్కడ విగ్రహం మీద ఒక ఫ్యాక్ట్ ఉందన్నమాట. ఆయన పుట్టినప్పుడేమో ఇంతే ఉన్నాడు, ఇప్పుడు ఫోన్లు కాదు ఇంత ఉన్నాడు. అది పెరిగి 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 పెరుగుతా ఇంత ఇయర్ అయ్యి ఆ పెరుగుడు అనేది జరుగుతూ ఉండిద్ది అంట ఓవర్ ది పీరియడ్. పెద్దగా ఉన్నాడు. మేము ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు అయితే ఇంతే ఉన్నాడంట ఇంత. ఇప్పుడు చూస్తే ఇంత. మనిషి కూడా అంతేలే, ఆలోచనలు పెరిగిపోతే పెరిగిపోతూ ఉంటాడు. అలాగే ఇది కూడా. బై.